ఇక రైతు భరోసా పైసలు 3 నుంచి 4 ఎకరాలు ఉన్న రైతులకు నిన్న రైతు భరోసా పడ్డది. ఇది 3వ విడత అనుకుంటా, 2 విడతలు అయిపోయింది, 3వ విడత పడ్డది. అంటే 9 రోజులలో 9,000 కోట్ల రూపాయలు వేయాలి. దరిదాపుగా 70-75 లక్షలు ఉన్నటువంటి రైతులకి 1,50,00,000 ఎకరాలకి 9,000 కోట్ల రూపాయలు, ప్రతి ఎకరాకి 6,000 రూపాయల చొప్పున గవర్నమెంట్ ఇవ్వబోతా ఉన్నటువంటి రైతులని పెట్టుబడి కోసం ఇచ్చేటువంటి రైతు భరోసా పైసలు. ఇక ఇవి ఇట్లా ఉంటే మొన్న గతంలో వేసేటువంటి పైసలకి 2 ఎకరాల వరకు 3 ఎకరాల వరకు ఫుల్ స్టాప్ పెట్టిండు, అది అయిపోయింది. ఇక ఏదో అంటారు కదా, పాతది రోత కొత్తది ఏదో అన్నట్టుగా ఇక దాన్ని మర్చిపోయేటువంటి ఒక ప్రయత్నం చేపించి ఇప్పుడు మళ్ళీ కొత్త దానికి శ్రీకారం చుట్టిండు. 9,000 కోట్ల రూపాయలని జమ చేయబోతారు. సరే, ఏదేమైనప్పుడు కూడా రైతులను ఆదుకోవడంలో తప్పేం లేదు, కానీ ఇంకా ముందుగా ఉన్నటువంటి పైసలు వేయాల్సింది కదా. మొన్న యాసంగికి సంబంధించినటువంటి పైసలు. సో 3-4 ఎకరాలు ఉన్న రైతులకు భరోసా, వారి ఖాతాల్లో ఒకే రోజు 1,330 కోట్ల రూపాయలు జమ. ఇప్పటిదాకా 61.35 లక్షల మంది రైతులకి 5,402.37 కోట్లు రైతు భరోసా సాయం. అంటే ఇప్పటికే 61 లక్షల మందికి ఇచ్చిండట. 61 లక్షల మందికి 5,402 కోట్లు ఇచ్చిండు. అంటే మరి ఇప్పుడు దీంతో సరిపోతుంది కదా. ఇప్పుడు 9,000 కోట్ల రూపాయలను కేటాయించేదానికంటే 3-4 ఎకరాలు ఉన్నటువంటి రైతుల వరకు అక్కడ వరకు ఫుల్ స్టాప్ పెడితే అయిపోతుంది కదా. ఇక 4 ఎకరాలకు పైన 5 ఎకరాలు 10 ఎకరాలు ఉన్నటువంటి రైతులకి రైతులు ఎట్లా అనాలి, వాళ్ళు ఎట్లాగూ ఆసాములే కదా వాళ్ళంతా. ఒకవేళ కనుక ఈ 3-4 ఎకరాలకి కట్ ఆఫ్ పెట్టి ఈ మందుల రేట్లు, యూరియా రేట్లు, లేకపోతే డిఏపీలో, లేకపోతే ఆ పిచ్చికారి చేసేటువంటి అవి మందులు ఏవైతే ఉంటాయో ఆ పురుగుల మందులు, ఆ రేట్లను కూడా ఏమైనా తగ్గించవచ్చు కదా. లేకపోతే ఈ యూరియా రేట్లు ఏమైనా తగ్గించవచ్చు కదా, ఆ విత్తనాల రేట్లు తగ్గించవచ్చు కదా. పండించినటువంటి పంటకి ఏమైనా మద్దతు ధర ఇచ్చేటువంటి ప్రయత్నం చేసినట్టయితే ఉంటే రైతులను ఆదుకున్నటువంటి ప్రభుత్వం అవుతుంది. ఈ 4 వరకు ఈ రైతు భరోసాను మొత్తం బంద్ పెట్టానని నేను అనట్లా, కానీ 4-5 ఎకరాల వరకు కటాఫ్ చేసి ఉన్నటువంటి వాటికి ధరలు తగ్గించినట్టయితే ఉంటే, వాళ్ళు పండించినటువంటి పంటకి రేటు పెంచినట్టయితే ఉంటే, మద్దతు ధర ఇచ్చినట్టయితే ఉంటే రైతుకు లాభసాటిగా ఉంటుంది. ఇక అడ్డగోలుగా 5 ఎకరాలకు 20 ఎకరాలకు కేసీఆర్కి ఇత్తివి, రేవంత్ రెడ్డికి ఇత్తివి, రేవంత్ రెడ్డి సోదరులకి ఇత్తివి, మల్లారెడ్డికి ఇత్తివి. ఇక మరి ఈ దీంట్లో పేద రైతులను మాత్రమే ఆదుకున్నట్టుగా ఎట్లయితుంది? కోట్ల రూపాయలు వస్తూ ఉన్నాయి. తుమ్మల నాగేశ్వరరావు లాంటి వ్యక్తులకైతే లక్షలు పడతా ఉన్నాయి. ఓన్లీ తుమ్మల నాగేశ్వరరావు కాదు, మిగతా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా, మంత్రులకి, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, ఎంపీలకు, అందరికీ కూడా. సో ఇప్పటి వరకు 5,400 కోట్ల రూపాయలు రైతు భరోసా కింద రైతుల ఖాతాల్లో వేసినట. 14 పిఐసిఎస్లకు ప్రత్యామ్నాయ కమిటీలు, సహకార సంఘాలకు పిఐసిఎల్ నియామకం, రైతులకు సేవల్లో అంతరాయం లేకుండా చూసేందుకు ఈ కమిటీలు ఉంటాయట. ఈ కమిటీలు ఏం పనిచేస్తాయో నాకైతే అర్థమైతలేదు. ఇక వారాలు పడతాయి, ఇక రేపమాప పడతాయి అనగా ఈ ఓట్ల కొనుగోలు స్టార్ట్ చేస్తారు. ఆ రైతేమో నెల రోజుల కిందనే తీసుకొచ్చి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పోతాడు. అది కొనేటువంటి దిక్కు ఉండదు, ఆ బస్తాలు వచ్చేటువంటి దిక్కు ఉండదు, లారీలు వచ్చేటువంటిది అది ఉండదు, ముందస్తు ప్రణాళికనే ఉండదు. మళ్ళీ కమిటీలు అట. మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రైతు భరోసా పథకం కింద 3వ విడతలో 3 నుంచి 4 ఎకరాల వరకు సాగు భూమి కలిగిన రైతులకు వాళ్ళ ఖాతాల్లో నిన్న 1,330 కోట్ల రూపాయలు నేరుగా జమ చేసిందట. వ్యవసాయ శాఖ మంత్రి ఈ ముచ్చట నాగేశ్వరరావు చెప్పిండు. ఈ విడతలో 6.39 లక్షల మంది రైతులకి 22.17 లక్షల ఎకరాల సాగు భూమికి సంబంధించిన రైతు భరోసా సహాయాన్ని పొందారని మంత్రి చెప్పిండు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విడతల వారీగా రైతు భరోసా నిధులు విడుదల చేస్తున్నామని, ఇప్పటికే మొదటి 2 దశల్లో 3 ఎకరాల వరకు భూమి కలిగిన రైతులకు నిధులు విడుదల చేశామని మంత్రి తుమ్మల వివరించిండు. ఇప్పటి వరకు రైతు భరోసా పథకం కింద మొత్తం 61.35 లక్షల మంది రైతులకి 90.04 లక్షల ఎకరాల సాగు భూమికి సంబంధించి 5,402 కోట్ల సహాయాన్ని ప్రభుత్వం విడుదల చేసినట్లు ఆయన చెప్పడం జరిగింది. సో రైతు సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, అర్హులైన ప్రతి రైతుకు రైతు భరోసా అందేలా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని పేర్కొన్నారు. నేనేమంటా ఉన్నా, తుమ్మల నాగేశ్వరరావు గారు, మీరు ఒక్కసారి అటు దిక్కు వెళ్ళండి, ఎటు ఆ రైతులు పండించేటువంటి పంట పొలాల దిక్కు, ధాన్యం కల్లాల కాడికో ఒకసారి పోయి చూడండి. ఇప్పుడైతే అయిపోయినాయి, కల్లాలు గిల్లాలు అన్నీ లేచిపోయినాయి, అయిపోయినాయి. ఒక్కసారి కొనుగోలు కేంద్రాల కాడికి పోయినట్టయితే ఉంటే, నువ్వు వేసుకపోయినటువంటి తెల్ల బట్టలు, లాలిచి ఇవి అని ఉంటే చూద్దాం రైతులు ఎంత కోపంగా ఉన్నారంటే అంత కోపంగా ఉన్నారు.
బట్టలు చింపేంత కోపంగా ఉన్నారు రైతులు మీ మీద. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి, ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. ఏ రైతు అయినా మీ మీ గవర్నమెంట్లో ఎవరైనా కానీ హ్యాపీగా ఉన్నారా? మీరు రైతు భరోసా పైసలు ఇప్పటికే 2-3 ఒకసారి ఎగ్గొట్టిల్లు, రెండోసారి కూడా అయిపోయింది. 7,500 ఇస్తానన్నారు, 6,000 వరకే పరిమితం చేసి. ఇక పంట కొనుగోళ్ల విషయంలో మీరు జీరో, మొత్తం ఫెయిల్యూర్. మీరు ఫెయిల్యూర్ అంటే ఫెయిల్యూర్. సన్న వడ్లకి బోనస్ అన్నారు, ఇప్పుడు 7 రకాల వడ్లకే బోనస్ అంటాను. మరి ఇదేందో తెలియదు. మరి ఆ కంపెనీలతో వీళ్ళు ఏమన్నా ఒప్పందాలు చేసుకున్నారా? వాళ్ళు ఇచ్చేటువంటి వాటికి ఏమైనా వీళ్ళు ఏమైనా లాలచి పడ్డారా అనేది తెలియదు. 7 రకాల ఓట్లకి అని చెప్పేసి అంటా ఉన్నారు. మళ్ళా రైతు సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నదట. అర్హులైన ప్రతి రైతుకు రైతు భరోసా అందేలా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని పేర్కొన్నారు. కాగా రాష్ట్రంలో 14 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు ప్రత్యామ్నాయ అఫీషియల్ పర్సన్ ఇన్ఛార్జ్ అట పిఐసి కమిటీలను నియమించినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల తెలిపారు. తెలంగాణ సహకార సంఘాల చట్టం ప్రకారం ఈ కమిటీలను 6 నెలల పాటు లేదా ఆయా సంఘాలకు ఎన్నికలు నిర్వహించే వరకు లేదా ప్రభుత్వం తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు ఏది ముందైతే అది వర్తించే విధంగా నియమించినట్లు చెప్పారు. సహకార సంఘాల ప్రత్యేక కమిషనర్ రిజిస్టర్ ఆయా సహకార సంఘాల పనితీరును సమగ్రంగా పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. సంఘాల్లో రుణాలు వసూళ్లలో తీవ్ర జాప్యం, ఎగవేతదారుల జాబితా తయారు చేయకపోవడం, ఆడిట్ అభ్యంతరాలు సరిదిద్దకపోవడం, నిర్వహణ కమిటీ సభ్యులు సమావేశాలకు హాజరు కాకపోవడం, పరిపాలన లోపాలు, సహకార సంఘాల ప్రధాన లక్ష్యాలకు విరుద్ధంగా వ్యవహరించడం వంటి అంశాలు వెలుగులోకి వచ్చినట్లు నివేదికలు తెలిపారు. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం కమిటీలు కొనసాగితే సహకార రుణ వ్యవస్థ లక్ష్యాలు అమలు దెబ్బతింటుందని ప్రభుత్వం నిర్ధారణకు వచ్చిందని మంత్రి తుమ్మల అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పిఎస్సిఎస్ల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో ఉంది. ప్రక్రియ పూర్తవ్వకుండా ఎన్నికలు నిర్వహించడం కుదరదు. అయితే రైతులకు అందించే సేవల్లో అంతరాయం లేకుండా చూసేందుకు పిఐసిఏలను నియమించినట్లు మంత్రి తెలిపారు. కరీంనగర్ జిల్లాలో మానుకొండూరు, తాటికల్, మెట్పల్లి, వరంగల్ జిల్లాలో అమీనాబాద్, ఖానాపూర్, మహమ్మదపూర్, మందపల్లి, సూరుపల్లి, రెడ్లవాడ, చిన్నరావుపేట, గురిజాల, నర్సంపేట, వికారాబాద్ జిల్లాల్లో మరి ఈ సంబంధించినటువంటి పిఐసిలను నియమించాలట. ఈ కమిటీలో ఆయా పిఐసిల ఇప్పుడు పిఎస్సిల పరిమితి అయిపోయింది కదా, పిఎస్సిఎస్ల సంబంధించినటువంటి వాళ్ళ కాల పరిమితి కూడా అయిపోయింది కాబట్టి ఇప్పట్లో ఎన్నికలు నిర్వహించేటువంటి అవకాశం లేదు. ఇప్పుడు ఎన్నికలు నిర్వహించినట్టయితే ఇది వేసేటువంటి ఓట్లన్నీ కూడా రైతులు కదా, ఆయా సంబంధించినటువంటి పిఎస్సిఎస్లో పరిధిలో ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో దాంట్లో సభ్యత్వం ఉన్నటువంటి వాళ్ళు ఓట్లు వేస్తారన్నట్టు వీళ్ళకి. ఇప్పుడు పెడితే ఈ కాంగ్రెస్ వాళ్ళు పెడితే గెలిచినట్టే ఉంది అది ఇంకా. కాబట్టి ఎన్నికలని ఇక వాయిదా వేసుకుంటూ ఉన్నది ఎంత 2.5 సంవత్సరాలు 2 సంవత్సరాలు ఉన్నది వీళ్ళ గతం పదవి కాలం. అప్పట్లోగా ఈ కమిటీలను వేసి కాలయాపన చేసేటువంటి ప్రయత్నం జరుగుతున్నట్టుగా అర్థమవుతా ఉన్నది దీన్ని బట్టి చూస్తే. ఇక రెండో విషయం ఏంటిదంటే ఈ రైతు భరోసా సంబంధించినటువంటి విషయం. రైతు భరోసా పైసల్లో ఇప్పుడు కొత్తగా దాదాపుగా ఇంకా 69,000 మంది 70,000 మందికి కొత్తగా వాళ్ళు అప్లై చేసుకున్నారు. కొత్త రైతులు అప్లై చేసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రైతు భరోసా ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు 9 రోజులలో 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా కింద వేస్తామని చెప్పేసి అన్నాడు కదా. ఈ రైతు భరోసా అయిపోగానే కొత్త రైతులకి ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళకి మళ్ళీ ఒకసారి ఆ దఫాలో అంటే 9 రోజులు అంటే నెక్స్ట్ వీక్ నుంచి కొత్తగా దరఖాస్తు చేసుకున్నటువంటి వాళ్ళకి రైతు భరోసా పైసలు పడబోతామని. మొత్తానికైతే 3 నుంచి 4 ఎకరాలు ఉన్నటువంటి రైతులకు పడ్డాయి. ఇవాళ రేపు 5 ఎకరాలకి 6 ఎకరాలకి 10 ఎకరాలకు కూడా పడేటట్టుగా ఉన్నాయి. సరే, ఇది ఒక పక్కన ఇట్లా ఉంటే శాటిలైట్ మ్యాప్ ఆధారంగా ఏదైతే శాటిలైట్ సర్వే ఏదైతే చేసిందో ఆ సర్వే ఆధారంగా నిర్ణయించినటువంటి భూములకు మాత్రమే వచ్చే సీజన్ నుంచి రైతు భరోసా పైసలు పడేటువంటి అవకాశం ఉన్నది. ఎందుకంటే ఈ పంటకు ఎక్కడొచ్చేటువంటి భూముల ఆ సంబంధించినటువంటి ఆ పర్టికులర్ సర్వే నెంబర్ ల్యాండ్లో ఏ పంట పండుతున్నది, ఇది ఈసారి వాళ్ళు వరేసిల్లా లేకపోతే మొక్కజొన్న వేసిల్లా లేకపోతే బీడుగా ఉన్నదా, అసలు ఇలా పంట పండుతుందా అన్నటువంటి వివరాలన్నీ కూడా శాటిలైట్ మ్యాప్ ఆధారంగా మాత్రమే నిర్ణయించినటువంటి భూములు ఏవైతే ఉంటాయో వాటికి మాత్రమే ఈ సంబంధించినటువంటి డబ్బులు పడేటువంటి అవకాశం అయితే ఉన్నది. ఈసారి మాత్రం అందరికీ వేసేటువంటి పరిస్థితి కూడా ఉన్నది. ఎందుకంటే నెక్స్ట్ ఈ ఎంపీటీసీకి సంబంధించినటువంటి జడ్పీటీసీ ఎన్నికలకు వెళ్ళేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి వాళ్ళని మచ్చిక చేసుకోవాలి రైతులు కాబట్టి ఈసారి అందరికీ వేసేటువంటిది కనబడతా ఉన్నది.